హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. సో మనం ఈ క్లాస్లో మల్టిప్లికేషన్స్లో కొన్ని ట్రిక్స్ని నేర్చుకుందాం. సో జనరల్గా మనకి మల్టిప్లికేషన్స్ అనేవి మొత్తం అర్థమెటిక్ అంతా మనకి యూజ్ అవుతాయి. అర్థమెటిక్లో ప్రతి పార్ట్లో కూడా మనకు మల్టిప్లికేషన్స్ రావాల్సి ఉంటుంది. సో అందులో కొన్ని వాటికి మాత్రం మనం కొన్ని ట్రిక్స్ ఉంటాయి. అందులో కొన్ని మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైప్ ఆఫ్ మల్టిప్లికేషన్స్ చూద్దాం. ఈ టైప్ అంటే ఏంటి? ఇక్కడ 56 ఇంటూ 54, like 63 into 67, 82 into 88, 199 into 111. సో ఈ టైప్ ఆఫ్ సమ్స్ ని చూద్దాం. సో వీటి మల్టిప్లికేషన్స్ ఏం చేయాలి? అసలు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చూద్దాం. 56 ఇంటూ 54 ఈ టైప్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఇచ్చేప్పుడు యూనిట్ ప్లేస్లో ఏముందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ ప్లేస్లో ఇక్కడ 6, ఇక్కడ 4, ఈ రెండింటిని యాడ్ చేస్తే యూనిట్ ప్లేస్లో ఉన్న 2 నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి 10 రావాలి. ఓకే, ఇక్కడ చూడండి 6 ప్లస్ 4, 6 ప్లస్ 4 అంటే ఎంత? 10. ఓకే, ఫస్ట్ ఈ రూల్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఈ యూనిట్ ప్లేస్ కాకుండా రిమైనింగ్ నెంబర్ ఉంటుంది కదా, ఇక్కడ ఎవరున్నారు? 5, ఇక్కడ కూడా 5. అంటే యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ నెంబర్సే ఉండాలి. అంటే ఏంటి? యూనిట్ ప్లేస్ నెంబర్స్, యూనిట్ ప్లేస్ లో ఉండే నెంబర్స్ కాకుండా రిమైనింగ్ నెంబర్స్ ఉంటాయి కదా, అవి రెండు నెంబర్స్ కూడా సేమ్ ఉండాలి. అలా ఉంటే ఎలా చేస్తామో చూడండి. ఇలా ఉంటే మనం మల్టిప్లికేషన్స్ నేను చేయాలి. ఇక్కడ ఎవరున్నారు? మనకి 5. యూనిట్ ప్లేస్ కాకుండా ఎవరున్నారు? కామన్ గా 5. 5కి నెక్స్ట్ నెంబర్ ఎవరు వస్తారు మనకి? జనరల్ గా నెంబర్స్ లో 5కి నెక్స్ట్ నెంబర్ 6. 5 6 జర్ ఎంత అవుతుంది? 30. 5 6 జర్ 30. 5 6 జర్ 30. నెక్స్ట్ ఏం రాయాలి మనం? యూనిట్ ప్లేస్ లో ఉన్న 2 నెంబర్స్ ని మల్టిపుల్ చేయాలి. యూనిట్ ప్లేస్ లో ఉన్న 2 నెంబర్స్ మల్టిపుల్ చేస్తే ఎంత? 6 4 జర్ ఎంత అవుతుంది? 24. సో దీని ఆన్సర్ ఎంత? 3024 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో అలానే ఇది కూడా చేద్దాం. సో ఇక్కడ యూనిట్ ప్లేస్ లో ఉన్న 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 7 ప్లస్ 3i. 7 ప్లస్ 3 అంటే ఎంత? 10. అండ్ యూనిట్ ప్లేస్ లో ఉన్న నెంబర్స్ కాకుండా రిమైనింగ్ నెంబర్స్ ఏమున్నాయి అక్కడ? సో ఇక్కడ 6 ఉంది, ఇక్కడ కూడా 6 ఉంది. ఇలా సేమ్ ఉండాలి, రెండు నెంబర్స్ కూడా సేమ్ ఉండాలి. యూనిట్ ప్లేస్ కాకుండా రిమైనింగ్ నెంబర్స్ సేమ్ ఉంటాయి. ఇక్కడ ఎవరున్నారు? 6 ఉంది. 6కి తర్వాత వచ్చే నెంబర్ ఎవరు? 7. సో 6 ఇంటూ 7 అంటే ఎంత అవుతుంది? 6 7 జర్ 42. 42. నెక్స్ట్ ఈ యూనిట్ ప్లేస్ లో ఉన్న 2 నెంబర్స్ ని మల్టిపుల్ చేస్తాం. 7 3 జర్ ఎంత? 21. సో ఆన్సర్ ఎంత అవుతుంది మనకి? 63 ఇంటూ 67 అంటే 4221 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇవి కూడా అదే విధంగా, ఇవి కూడా అలానే ఉన్నాయి కదా. సో ఇక్కడ చూడండి 88 ఇంటూ 88, సారీ 82 ఇంటూ 88, దీని మల్టిప్లికేషన్ మనం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెక్ చేయాలి? ఇందులో యూనిట్ ప్లేస్ లో ఉన్న నెంబర్స్ ని చూడాలి. ఇక్కడ ఎవరున్నారు? యూనిట్ ప్లేస్ లో 2 ఉంది. ఈ నెంబర్లో ఎవరున్నారు? 8 ఉంది. సో ఈ 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే ఎంత రావాలి? 10 రావాలి. 10 వచ్చింది. సో 10 వచ్చిన తర్వాత యూనిట్ ప్లేస్ కాకుండా రిమైనింగ్ నెంబర్స్ ఇక్కడ ఇక్కడ సేమే ఉండాలి. 2 నెంబర్స్ లో కూడా సేమ్ ఉండాలి. రెండు కూడా ఏమున్నాయి? సేమ్ ఉన్నాయి. ఎవరున్నారు? 8. 8 అనే నెంబర్ ఉంది. 8కి నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? 9. 8 9 జర్ ఎంత? 72. 8 9 జర్ 72. సో నెక్స్ట్ ఈ యూనిట్ ప్లేస్ లో ఉన్న 2 నెంబర్స్ ని మల్టిపుల్ చేయాలిగా. 8 2 జర్ ఎంత అవుతుంది? 16 అవుతుంది. సో ఆన్సర్ ఎంత? 7216 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ 119 ఇంటూ 111 చేద్దాం. ఇలా మనకి ఇప్పుడు 3 డిజిట్ నెంబర్ ఉంది. ఇంతవరకు మనం చేసినవి ఏంటి? అన్ని 2 డిజిట్ నెంబర్సే కనిపించాయి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని మనం ఎలా చేయాలి? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని సో యూనిట్ ప్లేస్ లో ఉన్న 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? ఇక్కడ 9, ఇక్కడ 10. 9 ప్లస్ 1 అంటే ఎంత? 10. ఓకే, ఈ యూనిట్ ప్లేస్ లో ఉన్న నెంబర్స్ కాకుండా ఈ రిమైనింగ్ నెంబర్స్ రెండు సేమ్ ఉన్నాయో లేవో చెక్ చేయాలి. ఇక్కడ చూస్తే మనకి ఎలా ఉన్నాయి? రెండు సేమే ఉన్నాయి. సో ఈ నెంబర్లో ఎవరు ఉన్నారు? 11. ఇక్కడ కూడా ఎవరు? 11 ఉన్నారు. సో 11కి నెక్స్ట్ నెంబర్ ఎవరు అవుతారు? 11 ఇంటూ 12. 11 ఇంటూ 12 అంటే ఎంత? 132. 11 ఇంటూ 12 132. అండ్ యూనిట్ ప్లేస్ లో ఉన్న 2 నెంబర్స్ ఎవరు? 9 అండ్ 1. 9 1 జర్ ఎంత అవుతుంది? 9. అట్లీస్ట్ మనం ఇక్కడ మినిమం 2 డిజిట్ నెంబర్ని తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9 వచ్చింది. 9 వచ్చింది కాబట్టి మనం 2 డిజిట్ నెంబర్ తీసుకోవాలంటే ఏంటి? 9 ముందు ఒక 0 పెట్టి రాస్తాం. 9 ముందు ఒక 0 పెట్టి రాసుకుంటాం. ఓకేనా? సో ఆన్సర్ ఎంత అవుతుంది? 13209. 13209 అవుతుంది. సో ఈ విధంగా ఇంకేమైనా ట్రిక్స్ ఉన్నాయా? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. ఇందులో మనకి ఏం కనిపిస్తున్నాయి? ఒక నెంబర్ని 9 మల్టిపుల్స్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ 9 రిపిటేషన్స్ ఉండే ఒక నెంబర్తో మల్టిపుల్ చేస్తున్నాం. అంటే 56ని 99తో మల్టిపుల్ చేస్తున్నాం. అండ్ 78ని కూడా 99తో, అండ్ 67 కూడా 99తో మల్టిపుల్ చేస్తున్నాం. 83ని కూడా 99తో మల్టిపుల్ చేస్తున్నాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఏ విధంగా మల్టిప్లికేషన్ చేయాలో చూద్దాం. జనరల్గా దీన్ని మనం 56 ఇంటూ 100 మైనస్ 1 అని రాసి 56 ఇంటూ 100 5600, నెక్స్ట్ మైనస్ 56 అని చేసిన ఆన్సర్ వస్తుంది.
కానీ అలా కాకుండా ఇంకా డైరెక్ట్గా ఏ విధంగా చేయగలమో చూద్దాం. సో ఇక్కడ 99 ఉంది, ఇక్కడ 56. 56కి 1 మైనస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 56కి 1 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 55. సో ఆ నెంబర్ రాసుకోండి, 55. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే, సో ఇక్కడ ఉండే 2 నెంబర్, ఇక్కడ ఏవైతే డిజిట్స్ ఉన్నాయో వాటిని మనం 9తో మైనస్ చేయాలి. ఎవ్రీ డిజిట్ని 9తో మైనస్ చేసి పక్కన రాసుకోవాలి. 9తో మనం 5ని మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 4. అండ్ 9తో ఈ 5ని మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 4. సో ఆన్సర్ ఎంత? 5544 అనేది ఆన్సర్ అవుతుంది. సో అదేవిధంగా ఇది కూడా చూద్దాం. ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ 78 నుండి మనం ఎంత మైనస్ చేయాలి? 1 మైనస్ చేయాలి. 1 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 77. ఓకే. తర్వాత ఇక్కడ ఉండే డిజిట్స్ని మనం ఏం చేయాలని చెప్పాం? 9తో మైనస్ చేయాలన్నా. ఎవ్రీ డిజిట్ని కూడా 9తో మైనస్ చేయాలి, 9తో సబ్ట్రాక్ట్ చేయాలి. 9 మైనస్ 7 అంటే ఎంత? 2. అండ్ 9 మైనస్ 7 అంటే ఎంత అవుతుంది? 2. సో ఆన్సర్ ఎంత? 7722 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాస్తాం? 67లో మనం 6ని మైనస్ చేస్తే, 67లో 1 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 66. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ ఉండే డిజిట్స్ని ప్రతి నెంబర్ని కూడా మనం 9తో మైనస్ చేయాలి. 9 మైనస్ 6 అంటే 3. 9 మైనస్ 6 3. అండ్ ఇక్కడ 6ని కూడా 9 మైనస్ 3 అంటే ఎంత? 9 మైనస్ 6 అంటే ఎంత అవుతుంది? 3. సో ఆన్సర్ ఎంత? 6633 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మల్టిప్లికేషన్ 83 ఇంటూ 89, 83 ఇంటూ 99. సో ఈ నెంబర్ని మనం మల్టిప్లికేషన్ చేయాలి. సో 83 నుండి మనం 1 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 82. ముందు ఆ నెంబర్ రాసుకుంటాం, 82. తర్వాత ఏం చేయాలి? ఇక్కడ ఎవ్రీ డిజిట్ని కూడా 9తో మైనస్ చేయాలని అనుకున్నాం. 8ని మనం 9తో మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 9 మైనస్ 8 1. అండ్ 9 మైనస్ 2 అంటే 7. సో దీని ఆన్సర్ ఎంత? 8217 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం ఏం చేస్తాం? ముందు ఇక్కడ ఉండే నెంబర్కి -1 చేసి కింద రాసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం? ప్రతి డిజిట్ని కూడా 9తో మైనస్ చేసి పక్కన రాసుకుంటూ వెళ్తాం. సేమ్ యాస్టేజ్గా అన్నిటికి కూడా సేమ్ రూల్నే మనం చేసాం. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏం చేస్తాం? మనం 2 9s ఉంటే ఎలా అనేది చూసుకున్నాం. ఇక్కడ కూడా 2 9s, ఇక్కడ 2 9s ఉన్నాయి. అండ్ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎన్ని అయితే డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 56 అంటే 2 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా అన్ని డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఈక్వల్ డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉంటాయి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉంటాయి? రైట్ హ్యాండ్ సైడ్ కూడా అన్నీ ఉంటున్నాయి. సో 67 అన్న 2 డిజిట్స్ 99. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఇలా చేస్తాం. సో ఇంకా కొన్ని మెథడ్స్ ఉంటే వాటిని కూడా చూద్దాం. ఒకవేళ ఇక్కడ ఈక్వల్ లేకపోతే ఈ 56 ఉంది, ఇక్కడ ఏదో 999 ఉంది అనుకుందాం. సో అలా ఈక్వల్ లేకపోతే ఎలా అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇవి కూడా ఎలా ఉన్నాయి? ఈక్వల్గానే ఉన్నాయి. సో ఇవి 3 డిజిట్స్ ఉంటే ఇక్కడ కూడా 3 డిజిట్స్ ఉన్నాయి. దీన్ని ఏ విధంగా మల్టిపుల్ చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం? మనం 345లో 1 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 345లో 1 మైనస్ చేస్తే 344. ఇప్పుడు మనం చేసేదేంటి? ప్రతి డిజిట్ని కూడా 9తో మైనస్ చేసి పక్కన రాసుకోవాలని చెప్పుకున్నాం. 9 మైనస్ 3 6, 9 మైనస్ 4 5, అండ్ 9 మైనస్ 5 9 మైనస్ 4 5. సో దీని ఆన్సర్ ఎంత అవుతుంది? 344655. సో చూడండి, మనం 9తో మైనస్ చేసినప్పుడు వీటిని కాదు మనం చేయాల్సిందిగా ఇక్కడ ఉండే నెంబర్ని మైనస్ చేయాలి. అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నెక్స్ట్ 676 ఇంటూ 999. దీన్ని ఏ విధంగా మల్టిపుల్ చేయాలి? సో ముందుగా 676కి మనం 1 మైనస్ చేస్తే 675. సో నెక్స్ట్ ప్రతి డిజిట్ని కూడా మనం ఏం చేస్తాం? 9తో మైనస్ చేయాలి. 9 మైనస్ 6 అంటే ఎంత? 3. నెక్స్ట్ 9 మైనస్ 7 అంటే 2. 9 మైనస్ 5 అంటే 4. సో ఆన్సర్ ఎంత? 675324 అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? 2978. సో దీన్ని ఎవరితో మల్టిపుల్ చేయాలి? 9999. మన ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ లెఫ్ట్ అంటే ఏంటి? 345 అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్. ఇక్కడ కూడా 3 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 3 ఉన్నాయి. సేమ్ యాస్టీస్గా ఈక్వల్ ఉన్న వాటికే మనం ఫస్ట్ చెప్పుకుంటున్నాం. తర్వాత ఈక్వల్ లేని వాటి కోసం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ముందు 2978 అంటే మనం ఏంటి? 9తో 9 రిపిటేషన్స్తో అంటే ఏంటి? 9 రిపిటేషన్స్ ఉండే నెంబర్తో మనం మల్టిపుల్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి? 2978లో ఉండి 1 మైనస్ చేస్తాం. 2978లో ఉండి 1 మైనస్ చేస్తే ఎంత? 2977. తర్వాత ఎవ్రీ డిజిట్ నుండి మనం ఎంత మైనస్ చేయాలని చెప్పాం? ఎవ్రీ డిజిట్ని కూడా మనం 9తో మైనస్ చేయాలి. ఇప్పుడు 9తో 2ని మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 7. 9తో 9 మైనస్ చేస్తే 0. 9తో 7 మైనస్ చేస్తే 2. నెక్స్ట్ 9తో ఈ 7 మైనస్ చేస్తే 2.
సో ఆన్సర్ ఎంత అవుతుంది 29777 అనేది ఆన్సర్ అవుతుంది దీనికి, ఈ మల్టిప్లికేషన్కి ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది -1 చేస్తాం. సో దీని 7672 అవుతుంది. నెక్స్ట్ ఇది మీరు ఒకసారి ట్రై చేయండి, ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ట్రై చేయండి. సో నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉంటే వాటి కోసం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇది కూడా ఇంకొంచెం పెద్ద నెంబర్ ఇచ్చారు. సో దీన్ని ఏ విధంగా చేయాలి, సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి డిజిట్స్, 1 2 3 4 5 6 7 8. రైట్ హ్యాండ్ సైడ్ కూడా 1 2 3 4 5 6 7 8. సో లెఫ్ట్ హ్యాండ్ ఇటువైపు ఎన్ని ఉన్నాయో ఈ నెంబర్ కూడా అన్ని డిజిట్స్ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా ఈ నెంబర్లో ఉండి మనం 1 మైనస్ చేస్తాం. అంటే ఏమవుతుంది 4 5 4 7 7 6 5. ఇక్కడ 1 మైనస్ చేయాలని చెప్పుకున్నాంగా, 6లో 1 మైనస్ చేస్తే ఎంత 5. సో మనకి ఇది రాస్తాం. తర్వాత ఇక్కడ ఉండే ప్రతి డిజిట్ని కూడా మనం ఎవరితో మైనస్ చేయాలి, 9తో మైనస్ చేయాలి. 9 మైనస్ 4 5. నెక్స్ట్ 9 మైనస్ 5 4. 9 మైనస్ 4 5. ఏమవుతుంది ఇది 5. ఓకే. 9 మైనస్ 7 2. 9 మైనస్ 7 2. 9 మైనస్ 6 3. నెక్స్ట్ 9 మైనస్ 5 అంటే ఎంత అవుతుంది 4. అండ్ లాస్ట్ 9 మైనస్ 4 5 4. సో చూసుకోండి ఎగ్జాక్ట్ ఇంతవరకే మనం చేయాల్సింది, ఇక్కడ నుండి మనం రిపీట్ అయ్యాయి మరలా. సో ఆన్సర్ ఎంత అవుతుంది 4 5 4 7 7 6 5 5 5 4 5 2 2 3 4 4. ఈ ఆన్సర్ ఇలా మనం విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ని చెప్పొచ్చు ఈ ట్రిక్స్ని యూజ్ చేస్తే. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి చెక్ చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి, ఇవి 867 into 9999 9999. ఇక్కడ 3453ని 99999తో మల్టిపుల్ చేయాలి. మనం ఇంతవరకు చెప్పిన మెథడ్స్కి వీటికి డిఫరెన్స్ ఏముందంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ లేవు. ఈ నెంబర్లో మనకి ఎన్ని ఉన్నాయి 3 డిజిట్స్ ఉంటాయి, ఈ నెంబర్లో 4 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 5 ఉన్నాయి. ఇందులో కూడా ఎలా ఉన్నాయి, ఇక్కడ 5 డిజిట్స్ ఉంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి 7 డిజిట్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంది ఇది, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కన్నా 9s అనేవి ఎక్కువ ఉన్నాయి. 9s ఎక్కువ ఉంటే ఎలా, ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం 9s ఈక్వల్గా ఉంటే ఏ విధంగా చెప్పుకున్నాం. ఇప్పుడు వీటిలో ఏం చెప్తున్నాం 9s అనేవి ఎక్కువగా ఉంటే ఎలా. నెక్స్ట్ దానిలో మనం ఏం చెప్తాం అంటే ఈ నెంబర్ కన్నా 9s తక్కువ ఉంటే ఎలా అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్లో సో ఇక్కడ 9s ఎన్ని ఉన్నాయో ఇవి కూడా అన్నీ ఉండాలని అనుకున్నాం. సో ఇవి 4 ఉన్నాయి 9s, వీటిని కూడా 4 చేయాలంటే ఏం చేస్తాం అంటే ముందర నేను ఒక 0ని పెడతా. సో ముందర ఏం పెట్టుకుందాం మనం 0, ఇక్కడ ఒక 0ని పెట్టుకుందాం, ఇక్కడ ఒక 0. ఓకేనా. 0867 అని రాసా. సో ఇప్పుడు మరలా మనం నార్మల్ ప్రొసీజరే ముందే ఎలా అయితే చేసామో సేమ్ ప్రొసీజర్ని ఇక్కడ కూడా ఫాలో అవుతాం. 867లో మనం 1 మైనస్ చేస్తే ఎంత అవుతుంది 866 అవుతుంది. సో ఈ 0 ఉంది కదా, ఈ 0ని కూడా ఇక్కడ రాసుకుంటాం మనం. సో ఇప్పుడు ఏం చేస్తాం ప్రతి డిజిట్ని కూడా 9తో మైనస్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. ప్రతి డిజిట్ని 9తో మైనస్ చేయాలంటే ఇక్కడ 9తో ఈ 0ని మైనస్ చేస్తే ఎంత అవుతుంది 9. 9 మైనస్ 8 అంటే 1. 9 మైనస్ 6 అంటే 3. అండ్ 9 మైనస్ 6 అంటే 3. సో ఆన్సర్ ఎంత అవుతుంది 8669133 అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ కూడా మన ఎలా ఉన్నాయి, ఇవి చూస్తే ఎన్ని ఉన్నాయి 4, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 9s అనేవి 5. సో 9s అనేవి ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇవి ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి, ఇవి 4 ఉన్నాయి. అంటే మనం ఇవి కూడా 5 అవ్వాలంటే ముందున ఒక 0ని పెడతాం, ముందున ఒక 0ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో దీన్ని ఏ విధంగా చేయాలి, ముందున ఒక 0ని పెడదాం ఇలా 0. సో ఇప్పుడు ఏం చేస్తాం 3 4 5 3లో 1 మైనస్ చేస్తే 3 4 5 2 వస్తుంది. సో ఈ 0 కూడా ఉంటుంది కదా, జస్ట్ ఇది ఉంటుందని మీకు తెలిస్తే సరిపోతుంది, రాయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రతి డిజిట్ని కూడా మనం 9తో మైనస్ చేయాలి. 9 మైనస్ 0 అంటే 9. నెక్స్ట్ 9 మైనస్ 3 అంటే ఎంత అవుతుంది 6. నెక్స్ట్ 9 మైనస్ 4 అంటే 5. 9 మైనస్ 5 అంటే ఎంత అవుతుంది 4. 9 మైనస్ 2 అంటే 7. సో దీని ఆన్సర్ ఎంత అవుతుంది 0345296547 అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇదే విధంగా మనం ఇంకా ఏమైనా క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా ఉందనుకుంటా. సో 98675
ఎన్ని ఇక్కడ ఉన్నాయి లెఫ్ట్ అంటే ఈ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 5 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 అంటే ఇవి 5 ఉన్నాయి ఇవి 7 ఉన్నాయి. సో వీటిని కూడా మనం 7 చేయాలంటే ఏం చేయాలి ముందున 2 జీరోస్ని పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఇవి కూడా 7 అయ్యి ఇవి కూడా 7 అయ్యాయి. సో మనం యాస్టీస్గా మరలా 1 మైనస్ చేస్తాం 9 8 6 7 4. సో 1 మైనస్ చేస్తే సో ముందు 2 జీరోస్ ఉన్నాయి కదా ఇక్కడ కూడా 2 జీరోస్ని పెడతాం. 2 జీరోస్ని పెట్టిన తర్వాత ప్రతి డిజిట్ని కూడా ఇప్పుడు ఏం చేయాలి మనం 9తో మైనస్ చేయాలి. 9 మైనస్ 0 అంటే ఎంత 9. నెక్స్ట్ 9 మైనస్ 0 అంటే 9. 9 మైనస్ 9 అంటే ఎంత అవుతుంది ఇక్కడ మనకి 0. 9 మైనస్ 8 1. 9 మైనస్ 6 3. 9 మైనస్ 7 2. 9 మైనస్ 4 5. సో ఆన్సర్ ఎంత అవుతుంది మనకి 98674 9901325 అనేది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం ఈ మల్టిప్లికేషన్స్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంతవరకు మనం ఏం చేసాం ఈక్వల్ ఉంటే ఎలా చేసాం 2 నెంబర్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే ఎలా చేసాం లేదా నార్మల్ ఈ నెంబర్ కంటే ఫస్ట్ నెంబర్ కంటే మనం 9s అనేవి ఎక్కువ ఉంటే ఎలా అనేది చేసాం. ఇప్పుడు తక్కువ ఉంటే ఏ విధంగా చేయాలనేది చూద్దాం. సో ఈ క్వశ్చన్లో ఎలా ఉన్నాయి మనకి సో ఈ నెంబర్ కన్నా 348 కన్నా 9s అనేవి తక్కువ ఉన్నాయి. 9 ఇక్కడ ఈ నెంబర్లో డిజిట్స్ ఏ ఉన్నాయి తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. సో దీన్ని ఏ విధంగా చేస్తాం సో ఇక్కడ 348 ఇక్కడ ఏముంది 99. సో దీన్ని మనం 99 ఏ విధంగా రాయొచ్చు 100 మైనస్ 1 అని రాయొచ్చు. 100 మైనస్ 1 అని రాయొచ్చు. సో ఇప్పుడు చూద్దాం 348 ఇంటూ 100 348 ఇంటూ 100 అంటే ఎంత అవుతుంది 34800 అవుతుంది. 34800 అనేది అవుతుంది. 34800 అవుతుంది. దీని నుండి ఎవరు మైనస్ చేయాలి 348 ఇంటూ 1 జర్ 348. సో 348ని మనం మైనస్ చేయాల్సి వస్తుంది. 348 మైనస్ చేయాలి. సో ఇక్కడ ఎంత 10లో మనం 8 మైనస్ చేస్తే ఎంత 2. నెక్స్ట్ 9లో 4 తీస్తే ఎంత అవుతుంది మనకి 5. నెక్స్ట్ 7లో 3 తీస్తే 4 అండ్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా 3 4 రాస్తాం. సో దీని ఆన్సర్ ఎంత 34452 అనేది ఆన్సర్ అవుతుంది. సో అదేవిధంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. దీన్ని ఏమని రాయొచ్చు మనం 999 ఏమని రాయొచ్చు 1000 మైనస్ 1 అని రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మనకి. సో దీన్ని ఏ విధంగా రాస్తాం 1000 మైనస్ 1 ఈ విధంగా రాయొచ్చు దీన్ని. అంటే మనకేంటి 86,556ని 1000తో ముందు మల్టిపుల్ చేస్తాం. దాని నుండి ఎవరు మైనస్ చేయాలి 86,556ని మైనస్ చేయాలి. సో ఇది చేయండి ఇప్పుడు 86,556 ఎన్ని ఇక్కడ 1000 కదా 3 జీరోస్ వస్తాయి. ఇక్కడ ఎన్ని వస్తాయి 3 జీరోస్ మైనస్ ఎంత 86,556ని మనం మైనస్ చేయాలి. 86,556 దీన్ని మైనస్ చేయాలి మనం. సో దీన్ని మైనస్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది 10లో 6 మైనస్ చేస్తే ఎంత 4. నెక్స్ట్ 9లో 5 తీసిన 4 అండ్ 9 మైనస్ 5 4. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది 5 ఉంటుంది. సో మనం 1 బారో చేస్తే 15 మైనస్ 6 అంటే ఎంత 9. సో ఇక్కడ ఎంత ఉంటుంది ఇప్పుడు సో ఇక్కడ మనకు ఆల్రెడీ 5 ఉంది ఇక్కడ 1 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 4 ఉంటుంది. 14 మైనస్ 8 అంటే ఎంత అవుతుంది 14 మైనస్ 8 సో ఎంత 6. సో ఇక్కడ ఎంత ఉంది ఇప్పుడు 4. సో ఇక్కడ 6 అండ్ ఇక్కడే ఉంది 8. సో ఆన్సర్ ఎంత 86469444 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఇలా చేస్తాం. ఓకే నెక్స్ట్ సో ఈ క్లాస్లో అయితే మనం ఇంతవరకు డిస్కస్ చేద్దాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో మీరు పెట్టండి, దాన్ని మనం క్లారిఫై చేద్దాం. ఇంకా చాలా ట్రిక్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొన్ని ట్రిక్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఓకే థ్యాంక్ యూ.